వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కుండలాపహరణ పర్వ అనే అనుపర్వలో భాగంగా కుంతిభోజుని యొక్క ఆస్థానానికి ఒక శ్రేష్ఠ తపస్వి గారు వచ్చారు. వచ్చిన వారు అక్కడే కొద్ది రోజులు వాసం చేస్తానని, అలాగే తన అనుష్ఠానానికి తన దినచర్యలకు ఎటువంటి ప్రతిహతం లేకుండా తనను సేవించాలనే ఒక ఆజ్ఞను వారు జారీ చేశారు. వారిని సేవించడం కోసం కుంతిభోజుడు స్వయంగా తన కుమార్తె అయినటువంటి కుంతిని నియోగిస్తూ ఆవిడకి అన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ కుంతిభోజుని యొక్క ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, అతని ఏవైతే అంచనాలు ఉన్నాయో, అతని అంచనాలకు మీరి కూడా ఆవిడ ఇంకా శ్రద్ధగా ఆ ముని గారిని సేవించినది అనే విషయాన్ని చెప్పిన తర్వాత తంసా పరమమిత్యేవ ప్రత్యువాచ యశస్విని తతః ప్రీతిమవాపాగ్ర్యాం కుంతి భోజో మహామనాహ. ప్రతిరోజు కూడా కుంతిభోజుడు అక్కడికి రావడం, ఆవిడికి జాగ్రత్తలు చెప్పడం, అన్ని జాగ్రత్తలను కూడా ఆవిడ తెలుసుకుంటూ ఇంకా జాగ్రత్తగా మునిగారిని సేవించినది. సేవిస్తూ ఎంతకాలం గడిచినదనే విషయాన్ని మహాభారతం చెబుతూ తతస్సంవత్సరే పూర్ణే యదాసు జపతాం వరః నా పశ్యద్దుష్కృతం కించిత్ పృథాయా సౌహృతే రతః. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అందులోనూ కూడా చాలా చిన్న వయసులో ఉండేటువంటి రాజకుమార్తె, ఆ రాజకుమార్తె యొక్క సేవలను పొందుతూ దాదాపుగా సంవత్సర కాలం అక్కడ గడిచిపోయినది. 1 సంవత్సరం గడిచిన తర్వాత జపతాంబరహ, జపం చేసేవారిలో, అనుష్ఠానం చేసేవారిలో శ్రేష్ఠులైనటువంటి ఆ మునిగారు ఈ పృథాదేవి అనగా కుంతిదేవి చేసినటువంటి ఒక్క తప్పును కూడా చూడలేదు. అంటే ఆవిడ తప్పే చేయలేదని అర్థం. ఎక్కడా తప్పు జరగక వారి సౌకర్యాలకి, వారి యొక్క సౌలభ్యాలకి ఎటువంటి లోపం రాకుండా వారి అనుష్ఠానానికి పూర్తిగా సహకరిస్తూ ఆవిడ వారిని సేవించినది. తతః ప్రీతమనా భూత్వా సయేనాం బ్రాహ్మణో బ్రవీత్ ప్రీతోస్మి పరమం భద్రే పరిచారేణ తే శుభే. ఎంతో సంతోషించినటువంటి ఆ మునిగారు ఆవిడతో మాట్లాడుతున్నారు. అమ్మాయి, ఈ సంవత్సర కాలం వరకు కూడా నీవు చేసినటువంటి సేవతో నేనెంతో తృప్తిని చెందాను. వరాన్ వృణీష్వ కళ్యాణి దురాపాన్ మానుషైరిహ యైస్త్వం సీమంతిని సర్వా యశసాభిభవిష్యసి. అందుకోసం నీ ఏ వరానైనా కోరుకో, అందులోనూ కూడా దురాపాన్ మానుషైరిహ, సామాన్య మానవులు పొందడానికి అసాధ్యమైనటువంటి వరాన్ని అనగా దేవతలకు లభ్యమైనటువంటి వరాన్నైనా కోరుకో, పర్వాలేదు, వాటిని నేను తీర్చగలను. దాని ద్వారా నీవు ప్రపంచంలో గొప్ప ఖ్యాతిని పొందుతావు అని ఆ మహర్షి గారు చెప్పారు. ఇదంతా కూడా రాబోవు కథకు ఇదంతా కూడా పీఠికగా మనకి ఇక్కడ పనిచేస్తుంది. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. సమగ్ర మహాభారతంలో చివరిదాకా కూడా అనగా మోక్షధర్మ పర్వ వరకు కూడా ఎంతవరకైతే పాండవులు ఉన్నారో, ఎంతవరకైతే పాండవుల కీర్తి ఉన్నదో అంతవరకు కూడా ఈ మహాభారతం అనేది ఉంటుంది. వాస్తవంగా ఈ పాండవుల యొక్క పుట్టుకకు కారణం ఈ వరమే. అటువంటి వరాన్ని కోరుకోమని ఆ మహర్షి గారు చెబితే అందుకు కుంతిదేవి చెప్పే మాటలు మనకందరు కూడా ఆదర్శప్రాయాలు. కుంత్యువాచ కృతాని మమ సర్వాణి యస్యామే వేదవిత్తమ త్వం ప్రసన్నః పితా చైవ కృతం విప్రవరైర్మమ. ఆ కుంతిదేవి చెబుతోంది, ఓ మహర్షి, నా సేవల వల్ల మీరు, అలాగే మిమ్మల్ని సేవించడం వలన మా తండ్రి గారు, మీరిద్దరూ ప్రసన్నులైతే చాలు, నా జన్మ చరితార్థమైనట్టే. ఇది తప్ప నాకు ఇంకే వరం కూడా అవసరం లేదు. ఏ వరాన్ని కూడా కోరుకోవాలని నాకు అనిపించడం లేదు.
అటువంటి బాల్యంలో కూడా ఎంతో కష్టాన్ని ఓర్చుకుంటూ ఆవిడ ఎంతో సహనంతో అంది సౌలభ్యాలు చేకూర్చినప్పటికీ కూడా, వారిని అంత కష్టంగా సేవించినప్పటికీ కూడా అది కష్టంగా తను మనసులో భావించటం లేదు. అంతా కూడా సుఖంగా భావిస్తుంది. ఎందుకంటే ధర్మం కదా. ధర్మాన్ని కష్టంగానే మనం అనుష్ఠించాలి. ధర్మాన్ని మనం సులభంగా అనుష్ఠించాలనుకుంటే మనం వెంటనే పతనమైపోతాం. ఎప్పుడు కూడా ధర్మానుష్ఠానం అనేది కఠినతరమే. ఆ విధంగా ఆవిడ ఇంత కష్టపడ్డా కూడా దాని యొక్క ఫలితం నాకు వద్దు అని అంటుంది. ఎందుకంటే మిమ్మల్ని సేవించాను, మీరు ప్రసన్నులయ్యారా చాలు. అలాగే మిమ్మల్ని సేవించడం ద్వారా మా తండ్రి గారు ప్రసన్నులైతే చాలు, ఇంకా దీనికన్నా నాకు ఇంకే వరం కూడా అవసరం లేదు స్వామి అని నిష్కామంగా తను ఈ వ్రతాన్ని ఆచరించింది. కాబట్టి అదే మాటలను పలికినది. అప్పుడు వచ్చినటువంటి బ్రాహ్మణులు చెబుతున్నారు, బ్రాహ్మణ ఉవాచ యది నేచ్ఛసి మత్తస్త్వం వరం భద్రే శుచిస్మితే ఇమం మంత్రం గృహాణత్వం ఆహ్వానాయ దివౌకసాం. ఓ కుంతి, నీవు నా నుండి ఏ వరాలు కూడా వద్దనుకుంటే దేవతలను ఆహ్వానించగలే ఒక గొప్ప శక్తి కలిగినటువంటి ఈ మంత్రాలు నీకు అందిస్తున్నాను, తీసుకో. ఈ మంత్రం యొక్క ప్రభావం ఏమిటో చెప్పనా? యం యం దేవం త్వమేతేన మంత్రేణ వాహయిష్యసి తేన తేన వశే భద్రే స్థాతవ్యం తే భవిష్యతి. ఓ కుమారి, ఈ మంత్రంతో నీవు ఏ దేవతనైతే ఆహ్వానిస్తావో, పిలుస్తావో, ఆయా దేవతలు వెంటనే వచ్చి నీకు వశులై ఉంటారు. దేవతలను వశం చేసుకునేటువంటి విషయం ఏమిటంటే సామాన్యమా? జగదేనన్ మంత్రాధీనం, మంత్రాధీనంతో దైవతమని మనం ధర్మశాస్త్రంలో విని ఉంటాం. ఈ ప్రపంచమంతా కూడా మంత్రం యొక్క అధీనం. ఆ మంత్రానికి అధీనంగా దైవతం అనేది ఉంటుంది, అనగా దేవతలు ఉంటారు. మనం పిలిస్తే పలుకుతారో, మనం పిలిస్తే వస్తారో, మనం చాలంటే వెళ్ళిపోతారు. ఎక్కడైనా మనం ఇంటిలో ఏవైనా కలశార్చనాదులు చేస్తూ ఉంటాం. ఆ కలశంలో ఆవాహన అనేది ఎప్పుడు ఉంటే మనం మంత్రం చెప్పి దానిపైన అక్షంతలు వేసిన తర్వాతే ఆవాహన. అలాగే విసర్జన కూడా ఎప్పుడు ఉంటే మనం మంత్రం చెప్పి కదిలించిన తర్వాతే విసర్జన. అయ్యో కలశాన్ని కదిల్చాము, దేవతలు వెళ్ళిపోయారు మనం ఎప్పుడు కూడా అనుకునే అవసరం లేదు. ఎందుకంటే మంత్రపూర్వకంగా మనం ఆవాహన చేసిన తర్వాత మంత్రపూర్వకంగా వారిని వెళ్ళమంటేనే అప్పుడే వెళ్తారు వారు. అంతదాకా కూడా కలశం కదిలిపోతే వారు వెళ్ళిపోతారు అనుకునే అవసరం లేదు. అందుకోసం ఆ మహర్షి గారు చెబుతున్నారు, నీవు ఈ మంత్రాన్ని పలికి ఏ దేవత అయితే వారిని పిలుస్తావో వారు వచ్చి నీ వశంలో ఉంటారు. అటువంటి గొప్ప మంత్రాలను నీకు ఇస్తాను. అకామోవా సకామోవా ససమేష్యతి తే వశే విబుధో మంత్ర సంశాంతో భవేద్ భృత్య ఇవానతః. వచ్చిన వారు ఎలా ఉంటారో తెలుసా? నీవు ఏ కోరికతో గాని, లేకపోతే ఎటువంటి కోరిక లేకుండా గాని పిలిచినప్పుడు ఆయా దేవతలు వచ్చి నీకు అధీనులై ఉంటారు. అందులోను కూడా ఆ మహర్షులు చెప్పేటువంటి మాటలు వినాలి. భృత్య ఇవానతః. సేవకుడు ఏ విధంగా అయితే వంగి ఉండి యజమాని యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటాడో ఆ విధంగా దేవతలు వచ్చి నీ ముందు నిలబడతారు. ఈ విధంగా ఆ మహర్షి గారు మంత్రాలు ఇస్తానని చెప్పిన సందర్భంలో జరిగిన విషయాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయన ఉవాచ నశశాక ద్వితీయం సా ప్రత్యాఖ్యాతుమనిందిత తం వైద్విజాతి ప్రవరం తదా శాప భయాన్ృప. ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడి తెలియదు ఆవిడికి. ఆ మహర్షి గారు ఏమి చెప్తే దాన్ని వింటూ ఉన్నది. నాకేది వరం వద్దని చెప్పినా కూడా మహర్షి గారు అదిగో మంత్రాన్ని తీసుకో అని చెప్పేశారు. తీసుకుంటావా అని అడగలేదు. తీసుకోమని చెప్పిన వెంటనే ఆవిడ ఎదురు చెప్పలేకపోయింది. ఎందుకంటే భయం. మహర్షి గారు ఎక్కడైనా మనసులో అసమాధానపడి నన్ను శపిస్తారో ఏమో, తద్వారా నా తండ్రి గారు ఎక్కడైనా దుఃఖాన్ని పొందుతారో ఏమో, తద్వారా నా రాజ్యానికి క్షోభ అనేది చేకూరుతుందో ఏమో అనే భయం వలన ఆవిడ వారు చెప్పినటువంటి మంత్రాలను తీసుకోవడానికి అంగీకరిస్తూ తతస్తామనవద్యాంగీం గ్రాహయామాస సద్విచః మంత్రగ్రామం తదా రాజన్ అథర్వ శిరసి శ్రుతం. అప్పుడు ఆ మహర్షి గారు కుంతీదేవికి అథర్వ వేదంలోని కొన్ని ప్రసిద్ధమైనటువంటి అలాగే చాలా రహస్యమైనటువంటి మంత్రాలను ఉపదేశించారు. తం ప్రదాయతు రాజేంద్ర కుంతీ భోజమువాచ ఉషితోస్మి సుఖం రాజన్ కన్యయా పరితోషితః. ఆ విధంగా ఆవిడికి మంత్రాలను ఉపదేశించిన తర్వాత ఆ మహర్షి గారు కుంతి భోజ మహారాజుతో మాట్లాడుతున్నారు. ఓ మహారాజా, నీ భవనంలో ఇన్నాళ్ళు నేను సుఖంగా నివసించాను. నేను ఇక్కడ సుఖంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం నీ కుమార్తెయే. నీ కుమార్తె నన్ను చాలా చక్కగా
నాకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసింది. తవ గేహేషు విహితః సదా సుప్రతిపూజితః సాధయిష్యామహే తావత్ ఇత్యుక్త్వాంతరధీయత. ఇక ఇక్కడ నేను ఎంతవరకైతే ఉండాలో ఆ కాలం అనేది ముగిసింది, ఇక్కడ నుండి నేను వెళ్ళాలి అని చెప్పి ఆ మహర్షి గారు అందరికి కూడా ఆశీర్వచనాలు ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడ అదృశ్యులైపోయారు. సతురాజా ద్విజం దృష్ట్వా తత్రైవాంతర్హితం తదా బభూవ విస్మయావిష్టః పృథాం చ సమపూజయత. ఆ రాజుగారు ఆ మహర్షి గారు చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకుని మహర్షి గారు ప్రసన్నులయ్యారని తెలుసుకుని తను కూడా ఎంతో ఆనందించాడు. అలాగే ఇంత చిన్న తన కుమార్తె ఇటువంటి గొప్ప కీర్తిని గడించినదంటే ఎంతో ఆనందించాడు, ఆవిడని సన్మానించాడు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏదో పెద్ద పెద్ద కప్పులు ట్రోఫీలు గెలిస్తే ఆనందపడరు. మనకన్నా పెద్దవారు ఏవైనా మన పిల్లల గురించి మాట్లాడితే, వారి గురించి గొప్పగా చెబితే ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. అదేవిధంగా కుంతిభోజ మహారాజు గారు వచ్చినటువంటి బ్రాహ్మణుని యొక్క మాటలు విని ఎంతో సంతోషించారు. ఇంతవరకు కూడా వచ్చిన వారిని బ్రాహ్మణ లేకపోతే మహర్షి, ఋషి ఈ విధంగా మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. కానీ వేరే వేరే గ్రంథాల్లో చెప్పిన విధంగా వచ్చిన వారు సాక్షాత్తుగా దూర్వాస మహర్షి గారే. రుద్రాంశ సంభూతులైనటువంటి దుర్వాస మహర్షి గారు. వారి వాసం అనేది కష్టం. వారు ఎక్కడ ఉన్నా కూడా వారికి అన్ని సదుపాయాలని కాలకాలంలో అందించాలంటే చాలా కష్టం. ఏదైనా ఒక చిన్న తేడా వచ్చినా కూడా ఆగ్రహాన్ని పొందుతారు. అటువంటి దూర్వాస మహర్షి గారిని ఒకరోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం పాటు ఆవిడ భరించిందంటే ఆవిడ యొక్క ఓర్పుకు, ఆవిడ యొక్క నిష్ఠకు మనం మెచ్చుకోవాలి కదా. ఈ విధంగా ఆవిడ కుంతిదేవి ఆ దూర్వాస మహర్షి గారి ద్వారా కొన్ని వరాలను పొందినది అనే విషయాన్ని చెబుతూ ఇక్కడికి 305వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 306వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ గతే తస్మిన్ ద్విజశ్రేష్ఠే కస్మింశ్చిత్ కారణాంతరే చింతయామాస సా కన్య మంత్రగ్రామ బలాబలం. బాలభావం కదా. ఆవిడ కొద్ది రోజులకు అనగా మహర్షి గారు వెళ్ళిపోయారు. మంత్రాన్ని తను స్వీకరించిన తర్వాత ఈ మంత్రానికి ఎటువంటి ప్రభావం ఉంటుంది, దీనికి బలం ఉంటుందా లేదా అనే ఒక చిన్న పరీక్షగా తను ఆలోచిస్తూ ఉందట. ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఈ మంత్రాన్ని ఒక్కసారి పరీక్షిద్దాం అని మనసులో అనుకుంటుంది. అయం వై కీదృశస్తేన మమ దత్తో మహాత్మన మంత్రగ్రామో బలం తస్య జ్ఞాస్యే నాతి చరాదితి. 1 కాదు 2 కాదు, అథర్వ వేదంలో చెప్పినటువంటి అనేక మంత్రాలను ఉపదేశించారు. అటువంటి మంత్రాలు వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఇప్పుడే ఒకసారి పరీక్షిద్దామని తను ఆలోచిస్తూ ఉన్నది. ఏవం సంచింతయంతి సా దదర్శర్తుం యదృచ్ఛయా వ్రీడితాసా భవద్బాల కన్యాభావే రజస్వల. చిన్న కుమార్తె అలాగే ఈ విధంగా మనసులో ఆలోచించే సందర్భంలో తను రజస్వలగా అయినటువంటి విషయాన్ని తను తెలుసుకుంది. ఋతుధర్మం ప్రారంభమైంది. ఈ విషయాన్ని తను తెలుసుకుని ఎంతో కాస్త సిగ్గుపడుతుంది, ఎందుకంటే చిన్న అమ్మాయి కదా. తతో హర్మ్యతలస్థాసా మహార్హ శయనోచిత ప్రాచ్యాన్ దిశి సముద్యంతం దదర్శాదిత్య మండలం. ఇక్కడ వచ్చేటువంటి విషయాన్ని మనం కాస్త సావధానంగా పరికిస్తే, మహర్షి గారు మంత్రాన్ని ఇచ్చారు. మంత్రాన్ని ఇచ్చిన తర్వాత ఆవిడ ఋతుధర్మాన్ని అనుసరించి ఋతుకాలాన్ని పొందినది, అనగా దాదాపుగా రజస్వలై 3 రోజులు అయిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని ఈ శ్లోకం నుండి చెబుతూ ఉన్నారు. తర్వాత ఒకరోజు ఆవిడ అత్యంత విలాసవంతమైనటువంటి తన భవనం, అందులోనూ కూడా చాలా విలువగల తన శయ్య, దానిపైన శయనించిన సందర్భంలో తూర్పు దిక్కున సూర్యమండలాన్ని ఉదయించడం గమనిస్తుంది. తత్ర బద్ధ మనోదృష్టి అభవత్సా సుమధ్యమా నచాతప్యత రూపేణ భానో సంధ్యాగతస్య సా. ఉదయకాలంలో ఆ సూర్యుని యొక్క దర్శనంతో ఎంతో శ్రమ అనుభూతం కాలేదు ఆవిడకి, ఎందుకంటే ఎంతో హాయిగా ఉన్నది. ఉషక్కాలం, ఉదయకాలం అని అంటాం కదా. ఆ కాలంలో చల్లటి గాలి, ఆ కాలంలో వచ్చేటువంటి సూర్యుని యొక్క లేత కిరణాలు, వాటి ద్వారా ఆవిడ మనస్సు అలాగే కళ్ళకు కూడా సూర్య భగవాను పైన లగ్నమైపోయి అంత సుందరంగా సూర్య భగవానుడు అక్కడ కనబడుతూ ఉన్నాడు. తస్యా దృష్టిరభూ దివ్య సా పశ్యత్ దివ్య దర్శనం అముక్త కవచం దేవం కుండలాభ్యాం విభూషితం. చూడండి, తను చేసినది మహర్షి గారి సేవ. తద్వారా ఆవిడికి ఎంతో దివ్య దృష్టి వచ్చినదో తెలుసా.
కొన్ని కోట్ల యోజనాల దూరంలో ఉండేటువంటి సూర్యుని యొక్క రూపం ఆవిడకి ప్రత్యక్షంగా స్పష్టంగా కనబడుతుంది. అటువంటి దివ్య దృష్టితో దివ్యుడైనటువంటి ఆ సూర్య భగవాను యొక్క నేరుగా చూస్తుంది ఆవిడ. చూస్తూ అతని యొక్క ఆకారం, అతనిలో ఉండేటువంటి అతను ధరించినటువంటి కవచాలు, కుండలాలు ఇవన్నీ కూడా ప్రకాశవంతంగా ఆవిడ చూస్తూ ఉన్నది. తస్యా కౌతూహలం త్వాసీత్ మంత్రం ప్రతి నరాధిప ఆహ్వానమకరోత్సాథ తస్య దేవస్య భావిని. ఆవిడకి ఉన్నట్టుండి కుతూహలం, తనకు వచ్చినటువంటి మంత్రం తెలుసు. అందుకోసం ఆ కుతూహలం వలన ఆ దూర్వాస మహర్షి గారు ఇచ్చినటువంటి ఆ వరం, ఆ వనగా మంత్రాలు, ఆ మంత్రాల ప్రభావంతో ఎలాగైనా సరే సూర్యుడిని తను ఆరాధించాలి, సూర్యుడిని పిలవాలనుకుని ఆ సూర్యుని తను ఆహ్వానిస్తూ ఆ మంత్రాలని తను జపం చేసినది. ప్రాణానుపస్పృశ్య తదా ఆజుహావ దివాకరం ఆజగామ తతో రాజన్ త్వరవాణో దివాకర. ఆ విధంగా ఆవిడ తన ఇంద్రియాలను చక్కగా నిగ్రహం చేసుకుంది. తన మనస్సుని సూర్య భగవాను పైన తను లగ్నం చేసి, అలాగే ఏవైతే ఆచమనాది ఇత్యాది నియమాలు ఉంటాయో ఆ నియమానుసారంగా ఆచమన ప్రాణాయామ అవన్నీ కూడా చేస్తూ ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసింది. అనుష్ఠానం చేస్తూ సూర్య భగవాన్ని తను ఆహ్వానించినది. ఆ మంత్ర ప్రభావంతో సూర్య భగవానుడు ఒక్క క్షణంలోనే అక్కడ ప్రత్యక్షమైపోయాడు. మధుపింగో మహాబాహు కంబుగ్రీవో హసన్నివ అంగదీబద్ధ ముకుట దిశ ప్రజ్వాలయన్నివ. సూర్య భగవాన్ యొక్క రూపాన్ని మహాభారతం చాలా చక్కగా వర్ణిస్తుంది. సూర్య భగవానుడు ఎలా ఉన్నాడుంటే మధుపింగ, తేనె ఏ విధంగా అయితే మంచి రంగుతో ఉంటుందో అటువంటి తేనె రంగులో అతని శరీరం ప్రకాశవంతంగా ఉన్నది. మహాబలవంతమైనటువంటి శరీరం, శంఖం వంటి మెడ కలిగి ఉన్నాడు. మందహాసంతో కూడినటువంటి సుందర ముఖారవిందం. అటువంటి సూర్య భగవానుడు అనేక భుజకీర్తులు ఇత్యాది హారాలు, ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృతశంఖ చక్ర అని మనం ఏదైతే వర్ణన చేస్తుంటామో, ఏదైతే జపం ముందు మనం ధ్యానం చేస్తుంటామో అటువంటి దివ్యమైనటువంటి రూపంతో సూర్య భగవానుడు అక్కడికి వచ్చాడు. అతని యొక్క కాంతి చేత అక్కడ ఉండేటువంటి సమస్త పరివారం అంత సమస్త భవనాలన్నీ కూడా ప్రకాశవంతంగా వెలుగొందుతూ ఉన్నాయి. యోగాత్ కృత్వా ద్విధాత్మానం ఆజగామ తతాపచ ఆభభాషే తత కుంతీం సామ్నా పరమ వల్గునా. అంటే సూర్యుడు అక్కడి నుంచి వచ్చాడంటే అక్కడ సూర్యుడు లేడు అని కాదు. ఎందుకంటే యోగాత్ కృత్వా ద్విధాత్మానం స్పష్టంగా వ్యాసుల వారు చెబుతున్నారు. తన యోగ సామర్థ్యం చేత 2 రూపాలను పొందాడట. 2 రూపాలను పొంది ఒక రూపం అక్కడే ఉన్నది, ఇంకొక రూపంతో ఇక్కడికి వచ్చాడు. అంటే కొందరు దేవతలు సాంశ దేవతలు, నిరంశ దేవతలు అని నిర్ణయంలో చెబుతారు. కొందరు దేవతలందరూ కూడా వారి మూల రూపం నుండి సాక్షాత్తుగా ఇక్కడికి వచ్చేస్తారు. అనగా అక్కడ ఉండేటువంటి రూపం అనేది ఉండదు, మూల రూపంతో ఇక్కడ వారు అవతారం చేస్తారు. ఇంకొందరు దేవతలు తమ సామర్థ్యం చేత 1 కాదు 2 కాదు అనేక రూపాలను పొందుతారు. ఉదాహరణకి ఇక్కడే మహాభారతంలోనే చూసుకుంటే యమధర్మరాజు గారు ఉన్నారు. యమధర్మరాజు గారు పైన సంయమినిపురంలోనూ ఉన్నారు. అదే యమధర్మరాజు గారు విదురుడిగా అవతరించారు. అదే యమధర్మరాజు గారు ధర్మరాజుగా కూడా అవతరించారు. అదే యమధర్మరాజు యొక్క అంశ ధృతరాష్ట్రుడు కూడా. ఈ విధంగా అనేక రూపాలను పొందేటువంటి గొప్ప యోగ సామర్థ్యం ఆ దేవతలకు ఉంటుంది. కానీ ఈ సామర్థ్యం అందరి దేవతలకు ఉండదు. తారతమ్యానుసారంగా కొందరి దేవతలకి కొన్ని రూపాలు పొందేటువంటి సామర్థ్యం ఉంటుంది. అటువంటి సామర్థ్యం కలిగిన వాడే సూర్య భగవానుడు. కాబట్టి 2వ రూపంతో ఆ కుంతీదేవతకి వచ్చి అత్యంత మధురంగా సావధానంగా ఆవిడతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. సూర్య ఉవాచ ఆగతోస్మి వశం భద్రే తవ మంత్రబలాత్కృత కిం కరోమి వశోరాగ్ని బ్రూహి కర్తా తదస్మితే. ఆ మహర్షి గారు చెప్పిన విధంగానే ఆ సూర్య భగవానుడు ఎంత గొప్ప యోగ్యత కలిగిన వాడు. కానీ మంత్రాధీనంతో దైవతం అని చెప్పిన విధంగా ఆ మంత్రాన్ని జపించిన వారి యొక్క అధీనం అయిపోతుంది దైవం. ఆ దేవత యొక్క ప్రభావం ఎంతవైనా అయి ఉండవచ్చు గాక, కానీ ఆ దేవతను కూడా కట్టివేసేటువంటి గొప్ప సామర్థ్యం మంత్రం యొక్క అధీనం. అంటే అటువంటి మంత్రాలని మన ప్రాచీన సంస్కృతిలో మనకందరూ కూడా అందించారు మహర్షులు. మనమేమంటే వాటి నుండి భ్రష్టులైపోతూ ఉన్నాం. ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క ఆరాధన, సూర్యారాధనలో ఎటువంటి లింగభేదం, వయోభేదం, ఎటువంటి భేదాలు లేవు. జాతి భేదం కూడా లేదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఈ జాతి వారు ఆ జాతి వారు అని లేకుండా
ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. ఎందరో మహర్షులు చెప్పేవారు, పూర్వకాలంలో సరిగ్గా వర్షాలు పడేవి, పూర్వకాలంలో ఎండలు తక్కువగా ఉండేవి, పూర్వకాలంలో ఎండాకాలంలో కూడా ఉదయం పూట చల్లగా ఉండేది. ఎందుకు అటువంటి వాతావరణం ప్రస్తుత కాలం లేదంటే కాలుష్యము ఇత్యాది అనేక కారణాలు. కానీ ప్రధానమైనటువంటి కారణాలుగా రెండు చెబుతారు. ఒకటి సూర్యుని యొక్క ఆరాధన, మరి ఒకటి ఇంద్రుని యొక్క ఆరాధన. వీరి ఆరాధన అందరూ కూడా వదిలేస్తున్నాం దాదాపుగా. వీరిని ఆరాధిస్తే వారు ప్రపంచం మొత్తాన్ని కూడా చల్లగా చూస్తారు. వారి యొక్క చల్లటి చూపుల చేత ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అటువంటి సూర్యుని ఆరాధన చేయాలి. అటువంటి సూర్య భగవానుడు చెబుతున్నాడు, మంత్ర బలాత్కృత, నీ మంత్రబలం చేత నేను ఎంత గొప్ప అయినప్పటికీ కూడా నీవు పలికినటువంటి మంత్ర ప్రభావం చేత నీ దగ్గరికి వచ్చాను. కిం కరోమి, నీకోసం నేనేం చేయగలను, నీ వశంలో నేనున్నాను, నీవేది చెప్తే అది చేస్తాను అని ఆ సూర్య భగవానుడు చెప్పాడట. అందుకు కుంతిదేవి గాబరా పడుతోంది, భయపడుతూ తను చెబుతోంది. కుంత్యువాచ గమ్యతాన్ భగవన్స్తత్ర యత ఏవాగతో హ్యసి కౌతూహలాత్ సమాహూతః ప్రసీద భగవన్నితి. ఆవిడ నమస్కారం చేసింది. నమస్కారం చేసి, ఓ దివాకర, నేను నేర్చుకున్నటువంటి మంత్రం యొక్క ప్రభావాన్ని పరీక్షించడం కోసం ఇక్కడ పలికాను, మిమ్మల్ని ఆహ్వానించాను. దయచేసి నాకు కావలసినది ఏది కూడా లేదు, నాకు అన్ని కూడా దొరికాయి స్వామి, మీరు రావడమే గొప్ప. అందుకోసం దయచేసి మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అని తను ప్రార్థిస్తున్నది. అందుకు సూర్యుడు సమాధానమిస్తూ, సూర్యువాచ గమిష్యేహం యథా మాం త్వం బ్రవీషి తనుమధ్యమే నతు దేవం సమాహూయ న్యాయం ప్రేషయుతుం వృథా. ఓ తనుమధ్యమ, నీవు చెప్పినట్లే వింటాను, కానీ దేవతలను ఆహ్వానించి దేవతలను పిలిచి నిరర్థంగా పంపించడం అనేది న్యాయం కాదు. నన్ను పిలిచావు కదా, నా ద్వారా నీకేం కావాలో చెప్పు, ఆ పని చేసి పెడతాను అని చెబుతూ, తవాభిసంధ్య సుభగే సూర్యాత్ పుత్రో భవేదితి వీర్యేణ ప్రతిమోలోకే కవచీ కుండలీతి చ. ఓ కన్యామణి, నా యొక్క రూపాన్ని చూశావు, అలాగే నేను అలంకరించుకున్నటువంటి వస్తువును కూడా చూశావు. అంటే సూర్యుడు ఎక్కడో అక్కడ ఉన్నాడు, కానీ కింద లోకంలో ఉండేటువంటి ఆ కుంతీదేవి యొక్క మనస్సును కూడా చిదివేశాడు. అతను చెబుతున్నాడు, నా కవచాన్ని నా కుండలాలను చూశావు కదా, అందుకోసం ఇటువంటి కవచ కుండలాలు వేసుకున్నటువంటి ఒక కుమారుని నీకు ప్రసాదిస్తాను. జన్మతః కవచ కుండలాలు కలిగినటువంటి ఒక పుత్రుడు కావాలనే సంకల్పం నీ మనసులో ఉంది కదా. సాత్వమాత్మ ప్రదానం వై కురుష్వ గజగామిని ఉత్పత్స్యతి పుత్రస్తే యథా సంకల్పమంగనే. ఓ గంభీరమైనటువంటి నడక కలదానా, అందుకోసం నిన్ను నీవు నాకు సమర్పించుకో అనగా మనమిద్దరం కూడా అంగసంగం చేసి నీవు కోరుకున్నటువంటి లక్షణాలు కలిగిన సత్పుత్రుడిని నీకు నేను ప్రసాదిస్తాను, అటువంటి కుమారుడు నీకు పుడతాడు. అథా గచ్ఛామ్యహం భద్రే త్వయా సంగమ్య సుస్మితే ఇది త్వం వచనం నాద్య కరిష్యసి మమ ప్రియం. ఆ విధంగా నీ అంగసంగం చేసి గాని నేను ఇక్కడ నుండి వెళ్ళను. లేదు, అదంతా కూడా వద్దు, నీవు వెళ్ళిపోవని చెప్పవచ్చో ఏమో, కానీ శపిష్యేహం త్వామహం క్రుద్ధో బ్రాహ్మణం పితరం చతే త్వత్కృతే త్రాన్ ప్రదక్ష్యామి సర్వానపి న సంశయః. సూర్యుడు చెబుతున్నాడు, ఎవరి ప్రేరణ వల్ల అయితే నన్ను పిలిచావో, ఎవరు? దూర్వాస మహర్షి గారు. వారు నీకు ఆ మంత్రాన్ని అందించారు. ఆ దూర్వాస మహర్షి గారిని సేవించమని చెప్పిన వారెవరు? నీ తండ్రి అయినటువంటి కుంతిభోజుడు. అలాగే నిన్ను అందరిని కూడా నేను శపిస్తాను, నా శాపం వలన అందరూ కూడా నశించిపోతారు అని సూర్యుడు హెచ్చరిస్తున్నాడు. పితరం చైవతే మూఢం యోన్న వేత్తి తవానయం తస్య చ బ్రాహ్మణస్యాద్య యోసో మంత్రమదాత్తవ శీలవృత్తమ విజ్ఞాయ ధాస్యామి వినయం పరం. ఎవరిని సేవించాలనే తెలియదా నీ తండ్రి గారికి? ఎవరిని పడితే వారిని ఆ సేవకు ఉపయోగించాడు. అటువంటి నీ తండ్రిని శపిస్తాను. అలాగే ఎవరికి మంత్రం ఇవ్వాలో ఆ మంత్రాన్ని ఎటువంటి వారు జపించాలో, దేనికోసం జపించాలో అని తెలియని బాలభావంతో కూడుకున్నటువంటి నీకు ఆ మంత్రాన్ని ఇచ్చారు కదా, ఆ మహర్షి గారిని కూడా శపిస్తాను. శీలవృత్తం అవిజ్ఞాయ, ఎవరు మంత్రం తీసుకుంటున్నారు, ఆ మంత్రం తీసుకున్న వారి యోగ్యత ఏమి, దేనికి వాడతారు, ఇదేది కూడా తెలియదు ఆ మహర్షికి. నీకు మంత్రం ఇచ్చారు కదా, అటువంటి వారిని కూడా నేను శపిస్తాను అని చెబుతూ, ఏతేహి విబుధా సర్వే పురందర ముఖాదివి త్వయా ప్రలబ్ధం పశ్యంతి స్మయంత ఇవ భావిని అని సూర్య భగవానుడు
తను తర్వాత జరిగేటువంటి వృత్తాంతాలను అనగా తను అలాగే వెళ్ళిపోతే ఏం జరుగుతుందో అనే విషయాన్ని కూడా చెబుతున్నాడు. ఆ విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.